రేపు మౌని అమావాస్య. కనిపించని చంద్రుడు కానీ కనిపించే దైవశక్తి. ఈ రాత్రి అంతా నిశ్శబ్దంగా దీపం వెలిగిస్తే మన జీవితంలో ఉన్న చీకటిదారులు కరిగిపోతాయి. అమావాస్య అంటే భయం కాదు. అమావాస్య అంటే కొత్త వెలుగు మొదలు. ఈరోజు దైవాన్ని మనసుతో గుర్తు చేసుకుంటే కష్టాలు వెనక్కి తగ్గుతాయి. శాంతి మన ఇంట్లోకి వస్తుంది. ఒక దీపం, ఒక నమ్మకం, ఒక ప్రార్థన చాలు దేవుడు వినడానికి. మౌని అమావాస్య అందరికీ తెలుసు. జనవరి 18 ఆదివారం అని. అంటే రేపు ఉదయమే. మౌని అమావాస్య రోజు మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మౌని అమావాస్య రోజున భగవంతుని నామం మనసులోనే జపిస్తూ ఉండాలి. రేపు సముద్ర స్నానం కానీ నది స్నానం చేస్తే చాలా మంచిది. మౌని అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపొద్దు. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి. అలాగే పితృదేవతలకు కూడా వారి పేర్లు చదువుతూ 3 సార్లు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదులుకుంటే చాలా మంచిది. ఓం పితృదేవతాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తే మంచిది. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. శక్తిని బట్టి అన్నదానం, వస్త్రదానం చేయాలి. సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యం దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముఖ్యంగా మౌని అమావాస్య రోజున ఎటువంటి నిర్జీవ ప్రదేశాలకు కానీ శ్మశాన వాటికల దగ్గరకు కానీ వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రదేశంలో దుష్టశక్తులు ఉంటాయి. అమావాస్య రోజున వాటికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అమావాస్య రోజున మర్రి చెట్టు దగ్గరకు అస్సలే వెళ్ళవద్దు. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతికూల శక్తులు ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం బయటకు వెళ్ళకుండానే, నిర్జీవ ప్రదేశాలకు వెళ్ళకుండానే ఉండండి. అలాగే రేపు జరిగే మౌని అమావాస్య రోజున పొరపాటును కూడా ఎవరిని మోసం చేయకూడదు. ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది. మౌని అమావాస్యకు సంబంధించిన నాకు తెలిసినంతవరకు సమాచారం అందించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.